వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక లేటెస్ట్ వీడియో పెట్టినామండి. అదేమంటే మా ఊర్లో ఒక ఇల్లును హౌస్ని ఇంటికి రోడ్డు కట్టంగా ఇంటిని దూరంగా జరుపుతున్నారండి. ఆ వీడియో వచ్చేసి మీతో షేర్ చేయాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయినాను. ఈ వీడియోలో మా ఊర్లో రోడ్డుకి బైపాస్కి అడ్డంగా ఉండడం వల్ల మేము ఈ ఇంటిని అయితే కూల్చేయాలన్నారు, పడదొబ్బేయాలన్నారు. కానీ ఆయన ఏమన్నాడంటే ఈ ఇంటిని కూల్చడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు కట్టి ఇంట్లోకి పోయి కూడా 2 నెలలు కూడా కాలేదు. సో అందువల్ల ఆయన ఏమనుకున్నాడంటే దీనిని నేను కొట్టేయను, కానీ ఒక పని చేస్తాను, దీనిని ఇక్కడి నుంచి కొంచెం ఒక 50 అడుగుల దూరంలో ఇంకో చోటకి మారుస్తాను అన్నాడు. అందరు మా ఊర్లో అయితే నవ్వినారు, కానీ లాస్ట్కి అయితే ఆయన ఖచ్చితంగా అన్నది అయితే చేసి చూపించినాడు. మా ఊర్లో మొత్తం అంతా చాలామంది ఏమనుకున్నారంటే ఎన్నవి ఇల్లు ఏడన్నా జరుపుతారా అన్నారు. కానీ ఆయన వచ్చి చెన్నై వాళ్ళది ఏదో టెక్నాలజీ అంటండి. ఆ టెక్నాలజీతో మాట్లాడి ఆయన ఏం చేసినాడంటే ఆ ఇంటిని అయితే ఇప్పుడైతే మొత్తం జాకీలతో పెట్టేసి ఇంకొక కొంత దూరంలో గునాది కూడా వేసి పెట్టేసినాడు. ఆ గునాది మీ ఇంటిని ఎత్తుకోబోయి ప్లేస్ చేసేస్తారంట, అదే ఫిక్స్ చేస్తారు. ఇల్లు అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఆ గునాదికి ఆ ప్లేస్ అనండి, చాలా బాగుంది, కొత్తది, పైగా 3 అంతస్తుల బిల్డింగ్ అండి అది. అంత ఇంటిని కూడా ఒక్క రవ్వ కూడా డ్యామేజ్ లేకోకుండా మొత్తం జాకీలతో పెట్టి మస్తు చేస్తున్నారండి. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయినాను, ఎందుకంటే మా ఇంట్లోకి దగ్గరలోనే ఇది జరుగుతూ ఉండేది. సో నేను కూడా అక్కడికి వెళ్ళి ఈ వీడియోని తీసి మీకు కూడా షేర్ చేయాలని అనుకున్నాను. సో అందుకనే నేనైతే మీకు ఈ వీడియో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి జర్మన్ టెక్నాలజీ అంట అండి. ఈ టెక్నాలజీది వాళ్ళు వచ్చేసి ఒక రోజుకి 5 అడుగులు జరుపుతామని ఆయన రామకృష్ణారెడ్డి అన్న అయితే చెప్పినాడు. రోజుకి ఎన్ని అడుగులు జరుపుతారన్నా అంటే రోజుకి ఒక 5 అడుగులు అయితే జరుపుతాము. ఇట్లా ఒక 2 నెలల లోపు మొత్తం నీట్గా పూర్తయి వీళ్ళు అయితే రెడీ, అదే మనం జరపాలనుకున్న దూరానికి అయితే జరిపేస్తాము. 50 అడుగులు, రోజుకి 5 అడుగులు అంటే ఒక నెలలోపు అయిపోతుంది అనేసి ఆయన అయితే చెప్పినాడండి. అసలు మా ఊర్లో అయితే ఎంతమంది అయితే ఆ ఇంటిని చూడడానికి అయితే వెళ్ళినారు. తిరణాలలాగా ఉందనుకోండి, ఎంతమంది పోయినామంటే అంతమంది రోజు ఎవరో ఒకరు పోవడము చూడడము. మొత్తం ఎక్కడన్నా ఊరికి వెళ్ళినా కూడా మీ ఊర్లో ఇంటిని జరుపుతా ఉంటారండి, మీ ఊర్లో ఇంటిని జరుపుతా ఉంటారని అన్నారు. ఇందుకే ఈ ఊరు మా ఊరు ఆడుంది అనుకుంటున్నారా? మాది అన్నమయ్య జిల్లా మొలకల్చెరు మండలం బురికేలకోట గ్రామం. ఇది మా ఊరికి హైవేకి దగ్గరలోనే ఉందండి. బైపాస్కి దగ్గరలో, అంటే మా ఇంట్లోకి చాలా దగ్గరలోనే ఇది పెట్టినారు. ఇదంతా జర్మన్ టెక్నాలజీ అంట. చాలా బాగుందండి. ఈ టెక్నాలజీ వల్ల ఎంతోమంది కష్టపడి ఇల్లు కట్టుకున్న వాళ్ళని కూల్చకుండా ఇలా చేయడం చాలా ఈజీ. మళ్ళీ ఏమన్నారు, ఈ ఇంటిని జరపడానికి ఆయనకైన ఖర్చు ఎంతో తెలిసిన 20 లక్షలు అంటండి. అంటే ఈ ఇంటిని నిర్మించడానికి ఇంకా చాలానే ఉంటుంది. 20 లక్షలు ఏం పెద్ద లెక్క ఏం కాదనుకుంటాను. ఇల్లు అయితే మొత్తానికి బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.